ఒక అంశం అక్కడతో క్లోజ్ అయిపోతుంది అనుకుంటాం. కానీ ఇవాల్టి మీడియా, సోషల్ మీడియా యుగాల్లో ప్రత్యర్థి మీడియాలు కూడా ఉంటాయి కాబట్టి ఆ అంశం ఆగదు, కంటిన్యూ అవుతుంటుంది. ఇప్పుడు తాజాగా ఏదైతే సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలానికి సంబంధించి జరిగినటువంటి దాంట్లో కొత్త మలుపులు. తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తన మీద లైంగికంగా దాడి చేయడమే కాకుండా తన వర్గీయులతో వేధిస్తున్నారంటూ కేవీపురం మండలం టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరలక్ష్మి ఆరోపించింది. బాధిత మహిళ పట్ల సానుభూతి చూపించకుండా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిస్తున్నారంటూ వాపోయింది. ఫిర్యాదు చేసిన చంద్రబాబు, లోకేష్ న్యాయం చేయకపోవడంతో ఇక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసింది. దీంతో నియోజకవర్గ టీడీపీలో తీవ్ర దుమారం రేగింది. వరలక్ష్మికి టీడీపీలోని యాదవ్ సామాజిక వర్గ నాయకులు మద్దతుగా నిలిచారు. వరలక్ష్మికి న్యాయం చేయడం మానేసి తిరిగి ఆమెను వేధింపులకు గురి చేస్తున్నట్టు వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకర భాషతో నీచాతినీచంగా తిడుతూ ఫోన్ కాల్ చేసి వేధించుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకుని పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదన్నారు. బలవంత మరణానికి దారితీసేలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు. బాధితురాలు ప్రాణానికి హాని జరిగితే ఊరుకునేది లేదని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. మరోవైపు టీడీపీలో అగ్రకుల నాయకులు కుట్రపని ఎమ్మెల్యే ఆదిమూలాన్ని ఈ కేసులో ఇరికించారంటూ స్థానిక దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు ఆదివారం సచివేళ్లను అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. వరలక్ష్మి మీద కేసు నమోదు చేసి ఆమె వెనక ఎవరున్నారో విచారించి శిక్షించాలని డిమాండ్ చేశారు. అట్లాగే నారాయణవరం మండలంలో కూడా ఆదిమూలం వర్గీయులు 2 రోజులుగా ధర్నా చేస్తున్నారు. దళిత ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి మాజీ ఎమ్మెల్యేని ఇన్ఛార్జిగా నియమించి పెత్తనం చెలాయించేందుకు కుట్రలు చేస్తున్నట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఆదిమూలం వర్గీయులు కొందరు టీడీపీ జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్కి ఫోన్ చేసి వరలక్ష్మి కేసు ఉపసంహరించుకునే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్టు సమాచారం అంటూ సాక్షి రాసుకొచ్చింది. అసలు పాయింట్ అలా ఏంటంటే ఇందులో తెలుగుదేశం తీసుకున్న యాక్షన్ కరెక్ట్. అదే సందర్భంలో ఆ అమ్మాయి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం, ఆల్రెడీ రేప్ కేసు పెట్టుంది కాబట్టి పోలీసులు యాక్షన్ చేయాలి. అదే సందర్భంలో ఎమ్మెల్యేకి సంబంధించి అరెస్ట్ చేస్తారా లేదా అన్నటువంటిది ఆ ఇచ్చిన ఆధారాల మీద ఆధారపడి, ఇచ్చిన వీడియోలో ఇద్దరు ఇష్టపూర్వకంగా కలిసినట్టుంది తప్పించి అత్యాచారం చేసినట్లేదు. అప్పుడు దాన్ని అత్యాచారంగా కేసు నమోదు చేయాలా లేదా అన్నటువంటిది అంటే ఏది బెదిరించడం వలన అలాగా అంగీకరించానని చెప్తుంది కాబట్టి అది గబక్కన అరెస్ట్ చేసేటటువంటి అంశం తక్కువగా ఉంటుంది న్యాయస్థానంలో. కాబట్టి లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో వాస్తవం ఇది.